సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ప్రతిదీ కూడా సైన్స్ ఫిక్షన్ లాగా తీశారు. సినిమా ఎంత హైలైట్గా ఉందంటే సినిమా చాలా బాగా తీశారు. సినిమాని ప్రతి సీన్ కూడా ఊహించలేము అసలు, అలాంటి సినిమా తీశారు. అన్న ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అన్న. అసలు లాస్ట్లో క్లైమాక్స్లో ప్రభాస్ ఎంట్రీ, అసలు బీజిఎం, అమితాబ్ బచ్చన్ గారు అయితే సూపర్. అసలు కమల్ హాసన్ చాలా తక్కువసేపు ఉన్నంతసేపు చాలా భయంకరంగా ఉన్నాడు. సెకండ్ హాఫ్లో అసలు అదిరిపోతుంది. సెకండ్ పార్ట్ ప్రభాస్ మాత్రం అందరూ ఫస్ట్ హాఫ్ అనుకుంటారు, సెకండ్ హాఫ్లో మాత్రం అదిరిపోయింది. అసలు రామ్ గోపాల్ కూడా ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఒక 1 minute ఉంటాడన్న రామ్ గోపాల్ అమ్మ, పెద్ద అంతే ఉండదు. సినిమా మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ అన్న. బుజ్జి కీర్తి సురేష్ అన్న వాయిస్ ఓవర్ కానీ మొత్తం అన్నీ అసలు అట్లా కొట్టింది. మెయిన్ మన సినిమాకి ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్, బీజిఎం, నాగి దయేష్ అయితే సెకండ్ హాఫ్ లాస్ట్లో క్లైమాక్స్ అదిరిపోయింది. అసలు ఫైట్లు ఎలా ఉన్నాయి సినిమాలో అన్న? ఫైట్లు 3-4 ఉన్నాయి, అదిరిపోయినాయి. అసలు అశ్వత్థామకు భైరవకి ఫైట్ అవుద్ది, అదిరిపోద్ది అసలు. విత్ ఇన్ నో డౌట్ అన్న. ఆదిపురుషు, రాధేశ్యాము, సాహో అయిపోయింది ఏమన్నారు, సలాతో హిట్ కొట్టాడు, దీంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. చూస్తున్నాం థియేటర్ బయట కూడా ఇప్పటికే ఈ షాట్లు వేస్తున్నారు, ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఉదయం 4:30 నుండే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు థియేటర్ దగ్గర ఉన్నాం, ఏలూరులోనే సాబాలజీ థియేటర్ దగ్గర. ఇక్కడ ప్రభాస్ అభిమానుల సందడి చూస్తున్నాం, షార్ట్స్ పెలుస్తున్నారు, టపాకాయలు పెలుస్తున్నారు, తమ ఆనందాన్ని ఈ విధంగా వారు వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. థియేటర్ బయట మనం చూస్తున్నాం, ఏదో ఒక దీపావళికి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. క్లైమాక్స్ మాత్రం అసలు వేరే లెవెల్. అసలు ఫ్యాన్స్ అందరు దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు. నెక్స్ట్ పార్ట్ ఉంది, దీనికన్నా మొదలుగా ఉంటుంది. చాలా అంటే చాలా అవసరం ఉంది సినిమా మాత్రం, చాలా చాలా సూపర్గా ఉంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, అసలు వేరే హైలైట్ క్లైమాక్స్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది అన్న. చాలా పెద్ద యాక్టర్లు ఉన్నారు, కమల్ హాసన్, అమితాబ్, అందరు మ్యాచ్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీంతో కూడా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. చాలా చాలా సూపర్ ఉంది సినిమా, సూపర్ హిట్ అండి. అసలు చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు మనం చూస్తున్నాం ఇక్కడ థియేటర్ వద్ద అభిమానుల సందడి మనం చూస్తున్నాం. ఇప్పటికే బైక్ ర్యాలీకి కూడా రెడీ చేశారనే చెప్పుకోవచ్చు. ప్రభాస్ అభిమానులందరూ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా అన్ని థియేటర్లలో కూడా ఇదే సినిమా స్క్రీన్ మీద ప్రభాస్ కనపడుతున్నాడని చెప్పుకోవచ్చు. అభిమానులు ఉన్నారు, మాట్లాడి ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? మోర్ దెన్ బాలీవుడ్, ఇంకా నో మోర్ డిస్కషన్. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. వాడు చెప్పాలంటే సినిమా ఒక రేంజ్ లో ఉంది. అది మన సనాతన ధర్మాన్ని బేసిక్ గా తీసుకొని హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీశారు. సూపర్. అర్థమవుద్దా తెలుగు ప్రేక్షకులకి? కొంచెం మార్వల్ సినిమా చూసిన వాళ్ళు, మార్వల్స్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇవన్నీ చూసిన వాళ్ళకి ఇది చాలా బాగా అర్థమైంది. అర్థం కాకపోతే మనం ఏం చేయలేం అందులో. ఓకే, మరి చూస్తున్నాం ఇక్కడ అభిమానులు థియేటర్లో చేయాల్సిన అడవడంతా కూడా బయట. ఎలా ఉంది సినిమా? సూపర్ అన్న. సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ బట్టి సూపర్ ఉంది. పూర్వం రాజులు పరిపాలించారని తెలుసు కదా, ఇదే రాజు సినిమాని పరిపాలించాడు. ఇప్పుడు దట్ ఈస్ కింగ్ ఆఫ్ ప్రభాస్, కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇలాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా 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 తీసిపోద్ది. దట్ ఈస్ ద ప్రభాస్ ఈజ్ అ కింగ్. పాటలు 2 songs ఉన్నాయి. పాటల యాక్షన్ అయితే సూపర్ అన్న. డైలాగా ఇప్పటి వరకు ఏ ఫైట్ లోనూ ఓడిపోలేదు అన్న. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న, ఇక్కడ లేడు. హాలీవుడ్ స్టార్ రేంజ్ లోకి వెళ్ళిపోయాడు. డైలాగ్ మంచి డైలాగ్ ఉంది సినిమా. ఏం లేదన్న, చాలా ప్రతి డైలాగ్ చాలా సూపర్గా ఉంది. ఒక డైలాగ్ అయితే చాలా ఉంటుంది, ఇప్పుడు ఓడిపోయిన ఫైట్ అని లేదు, రిటర్న్ చూస్తామని చెప్పేసి చాలా సూపర్. సినిమా మాత్రం ఎక్సలెంట్. పార్ట్ నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి యాక్టర్స్, ప్రతి హీరో, ప్రతి దాన్ని సూపర్ ఉందన్న. కమల్ హాసన్ గారు కానీ ఎవరైనా సరే అందరూ చాలా బాగున్నారు. ఓకే, మనం చూస్తున్నాం థియేటర్ల వద్ద అంటే ఒక వీకెండ్ కొద్దిగా ముందుకు జరిగిందనే చెప్పుకోవచ్చు. జనరల్గా శనివారం ఆదివారం వీకెండ్ అనుకోవచ్చు, కానీ కల్కి సినిమా రిలీజ్తో కొంత వీకెండ్ ముందుకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. సుమారుగా ఈ 3-4 రోజుల పాటు కూడా మొత్తం కల్కి హడావుడే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అటు మల్టీప్లెక్స్లు కానీ ఇటు ఏబీసీ సెంటర్లో